వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ప్రధానంగా రావణ్ పైన జనసేన వీర మహిళలు ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. జనసేన వీర మహిళలు ప్రశ్న రావణ్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వినతి పత్రం సమర్పించారు. కుంభమేళాలో దేవుడు చచ్చాడా అనేటువంటి వీడియో పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు వీర మహిళలు. ప్రధానంగా ప్రశ్న రావణ్ అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి వైనం. ప్రధానంగా ఈ అంశం పైన విమర్శ ప్రతి విమర్శలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వరుసగా ప్రశ్న రావణ్ పైన కేసులు నమోదు ప్రక్రియ మాత్రం వేగవంతమవుతుంది. కేసుల పరంపరే సాగుతున్నటువంటి వైనం. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 30కి పైగా ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ పైన కేసు నమోదైనట్లుగా మాత్రం ఆ ప్రాంత వర్గాలు మరి ముఖ్యంగా ప్రశ్న టీం కొంతవరకు అలజడి సృష్టించేటువంటి వాతావరణంలో ఉన్నారు. అయితే రావణ్ పైన జనసేన వీర మహిళలు తాజాగా ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రశ్న రావణ్ పైన చర్యలు తీసుకోవాలి, కుంభమేళాలో దేవుడు చచ్చాడా అనేటువంటి వీడియో పైన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రశ్న రావణ్ పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం పోలీసులు, తాజాగా పాయకరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు వరుసగా 4 కేసులకు సంబంధించి 4 పోలీస్ స్టేషన్ పరిధిలో బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ అదుపులోకి తీసుకునేటువంటి పరంపర సాగినటువంటి నేపథ్యం. తాజా కేసును మనం చూస్తున్నాం. గాజువాకలో నమోదైనటువంటి అంశం వీర మహిళలు ప్రశ్న రావణ్ అదుపులోకి తీసుకోవాలంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, ప్రశ్న రావణ్ పైన కేసుల పరంపర అయితే కొనసాగుతుంది. తాజాగా గాజువాకకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, యూట్యూబర్లు తమ సబ్స్క్రైబర్ల కోసం, లైకుల కోసం విపరీతమైన పైత్యానికి పోతున్నారు. కాంట్రవర్సీస్ లో తలదూర్చి వాళ్ళు ఒక హైలైట్ ఫిగర్ గా మారడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన కామెంట్లు విపరీతమైనటువంటి వైరల్ అయ్యాయి. అలాగే వివాదాస్పదంగా కూడా మారాయి. కుంభమేళాలో దేవుడు చచ్చాడా అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అతను చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలందరూ కూడా, జనసేన వీర మహిళలందరూ కూడా అతనిపై విరుచుకుపడుతున్నారు. పలు జిల్లాల్లోనే అతని పైన ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రావణ్ తమ సబ్స్క్రైబ్ కోసం, ఎక్కువ మంది వ్యూవర్షిప్ తెచ్చుకోవడం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి హిందూ ధర్మాన్ని, అలాగే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు చేశారని వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రావణ్ చుట్టూ ఉచ్చు భయంకరంగా బిగించుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 3-4 పోలీస్ స్టేషన్ల రాష్ట్రంలోని వేరు వేరు జిల్లాల్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా విశాఖ నగరంలోని గాజువాక పోలీస్ స్టేషన్ లో జనసేన వీర మహిళలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు అతనిపై నమోదయ్యింది. అతని కోసం పోలీసులు ఆల్రెడీ గాలించడం జరుగుతుంది. దీని మీద గాజువాక పోలీస్ స్టేషన్ లో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కామెంట్లు చేసిన ఈ ప్రశ్న రావణ్ విడిచిపెట్టకూడదని వీర మహిళ, జనసేన వీర మహిళలు పట్టుబెట్టుకుని కూర్చోవడం అనేది విశాఖపట్నంలో ఇప్పుడు. కానీ రవి, కొంతవరకు అంటే పాత కేసులకు సంబంధించి కొత్తగా నమోదవడం లేదా పాత వీడియోలకు సంబంధించి తాజా కేసు నమోదవడం, ఇప్పటికే ప్రశ్న రావణ్ ఇష్యూలో రాజకీయ కక్ష సాధింపు అనేది మాత్రం ఒక ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. కానీ పాత వీడియోలను బేస్ చేసుకుని ఇప్పుడు కొత్తగా కేసులు నమోదు చేయడం ఆరోపణ మరింత బలోపేతం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి ఇలాంటి సంఘటనలు రాజకీయంగా కూడా ఎక్కువగా పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతను దువ్వాడ శ్రీనివాస్ అన్న అతను గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదు చేసి ఇప్పుడు విచారణకు పిలవడం, ఇప్పుడు అరెస్ట్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలాంటివన్నీ రన్ అవుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గతంలోని యూట్యూబ్ ద్వారా లేదా వ్యక్తిగత ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్రతిపక్ష నేతలను గాని, అధికార పక్ష నేతలను గాని తీవ్రంగా దుయ్యబట్టిన వారు, తీవ్రంగా దూషించిన వారు, అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వారిని అప్పట్లో వదిలేశారు. ఇప్పుడు ఆ కేసులని తిరగదోడి ఇప్పుడు వాళ్ళని విచారణకు పిలవడం, 41A నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరు కావాలని పిలవడం, అలాగే కొంతమందిని అరెస్టులు కూడా చేయడం అనే కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఇందులో భాగంగానే ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మీద ఈ కేసులు నమోదు అవ్వడం, అతన్ని విచారణకు కూడా పిలవడం జరుగుతుంది. తాజాగా గాజువాకలోని విశాఖపట్నం గాజువాక పిఎస్ లో కూడా జనసేన వీర మహిళలు ఆ వీడియోని బేస్ చేసుకుని అతని మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ రవి, థ్యాంక్ యూ.
మొత్తం మీద యూట్యూబర్ కృష్ణ రావణ్ చుట్టూ మాత్రం వరుసగా కేసుల పరంపర అయితే కొనసాగుతుంది. తాజాగా మరో కేసు నమోదైంది. రావణ్ పైన జనసేన వీర మహిళలు గాజువాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ప్రధానంగా కృష్ణ రావణ్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వినతి పత్రం ఇచ్చారు. కుంభమేళాలో దేవుడు చచ్చాడా అనేటువంటి వీడియో పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ఇప్పటికే కృష్ణ రావణ్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన పరుష పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడారు, వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు అనేటువంటి రీతిలో ఆయన అరెస్ట్ చేయడం, పిఠాపురానికి తరలించడం, అక్కడ బెయిల్ వచ్చినటువంటి 5 నిమిషాల్లోనే మళ్ళీ సర్పవరం పోలీసులు కాకినాడ జిల్లాలో అరెస్ట్ చేయడం, పాతగా ఉన్నటువంటి ఒక కుల వివక్షకు సంబంధించినటువంటి కేసు పైన అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేయడం, తాజాగా బెయిల్ పై మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు 4వసారి పాయకరావు పోలీసులు అరెస్ట్ చేయడం. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి అనేటువంటి ఒక వాదన బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గాజువాకలో మరో కేసు నమోదు కావడం. అంటే కృష్ణ రావణ్ పైన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. ఇది ఆయన కుటుంబ సభ్యులు, కృష్ణ టీం, నటుడు ప్రకాష్ రాజ్ తో పాటుగా పలువురు ఆయన సానుభూతి పరులు, ఆయన సన్నిహితులు కూడా చేస్తున్నటువంటి విమర్శ. చూడాలి కృష్ణ రావణ్ పైన కేసుల నమోదు ప్రక్రియ ఇలాగే కొనసాగబోతుందా? ఏ విధంగా న్యాయ విచారణకు కృష్ణ రావణ్ సిద్ధం కాబోతున్నారు? ఇప్పటికే జాడ శ్రవణ్ కుమార్ కూడా వరుసగా వాదనలు వినిపించి బెయిల్ పైన బయటకు తీసుకొస్తున్న ప్రతిసారి కూడా నిమిషాల వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే అరెస్టులు చేస్తున్నారు, నూతనంగా కేసులు బనాయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో న్యాయస్థానాల్లో ఈ కేసులు ఎంతవరకు చెల్లుబాటుగా అవుతాయి? మరి ముఖ్యంగా వారు ఆరోపిస్తున్న రాజకీయ ప్రేరేపితమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కేసులుగా భావించాలా, లేదా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎప్పటికైనా కేసులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి వాదన కూడా వినబడుతుంది. చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణ రావణ్ ఇష్యూ మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.